అది వేసవి కాలం. ఎండలు బాగా మండుతున్నాయి. ఒక రోజున ఒక కాకి ఆకాశంలో చాలా దూరం ప్రయాణిస్తూ ఒక చోటికి వచ్చేసరికి దానికి చాలా దాహం వేసింది. ఎండలు చాలా ఎక్కువగా ఉండడంతో దాహం తట్టుకోలేకపోయింది. ఎక్కడైనా గుక్కెడు నీళ్లు దొరికితే బాగుండనుకుంది. నీటి కోసం వెతకనారంభించింది. అక్కడక్కడా గుంటలు కనిపించాయి, కానీ అవి ఎండలకి ఎండిపోయాయి. కాకికి దాహం ఎక్కువయ్యింది. అలా వెతక్కా ఒక ఇంటి పెరటి వైపుకు చేరుకుంది. దానికి అక్కడ ఒక కుళాయి కనిపించింది. వెంటనే అది దాని మీద వాలి ముక్కు పెట్టి కుళాయిలో నీళ్ల కోసం చూసింది. నీరు ఎండిపోయింది. పాపం, ఒక్క చుక్క కూడా రాలేదు. చేసేదేమీ లేక మళ్లీ వెతకనారంభించింది. ఎటు చూసినా ఎండలకి అన్ని నీటి కుంటలు ఎండిపోయాయి. ఎక్కడ నీటి చుక్క దొరకడం లేదు. గొంతు ఆర్చుకుపోయింది. ఏం చెయ్యాలి? అన్ని జంతువులు నీటి కోసం అల్లాడుతున్నాయి. ఎండలు మండిపోతున్నాయి. చాలాసేపు వెతగ్గా ఒక ఇల్లు కనిపించింది. ఆ ఇంటికి వెళ్ళి చూస్తాను. అది గబగబా కిందికి దిగింది. దానికక్కడ ఒక కూజా కనిపించింది. అమ్మయ్యా! చూసిన వెంటనే అమ్మయ్యా అనుకుని కూజా నెమ్మదిగా ఆ కూజా దగ్గరికి వచ్చింది. కూజా ఉంటే నీళ్లున్నట్టే. తీరింది, నా దాహం తీరింది. అంచు మీద వాలి లోపలికి తొంగి చూసింది. అయ్యో, దొరక్క నీరు దొరికిందనుకుంటే పాతాళంలో ఉన్నట్టుందే. ఎలా? అది చూసేసరికి పాపం కాకికి ఏం చెయ్యాలో తోచలేదు. ఇంతలో ఒక ఆలోచన తట్టింది. పక్కనే కొన్ని రాళ్లు కనిపించాయి.
అలా పైకొచ్చిన నీటిని చూసి చాలా సంతోషించింది. కడుపు నిండా తృప్తిగా నీళ్లు తాగి దాహం తీర్చుకుంది. దేనికైనా ఆలోచన చెయ్యాలి. దొరకలేదని నిరాశపడకూడదు. ఆలోచన, ప్రయత్నం ఉంటే ఏదైనా సాధించవచ్చు అని కావు కావు అంటూ హాయిగా ఎగిరి వెళ్ళిపోయింది. సిండ్రెల్లా. ఒకానొక నగరంలో ఒక వ్యక్తి ఉండేవాడు. అతని భార్య చనిపోయింది. అందువల్ల అతను 2 పిల్లలు గల ఒక విధవను వివాహం చేసుకున్నాడు. ఆమెను ఇంటికి తీసుకొని వచ్చి మొదటి భార్య కూతురైన ఐలాకు పరిచయం చేశాడు. ఐలా, చెప్పండి నాన్న. ఈమె నీకు పిన్నమ్మ, వీళ్ళిద్దరూ నీకు చెల్లెళ్ళు. మీ అందరికీ స్వాగతం. ఐలా ఎప్పుడూ ఇంటి పనులు చేస్తూ ఉండేది. ఆమెకు పినతల్లి పిల్లలు సహాయం చేసేవారే కాదు, పైగా వారు ఇలా అనేవారు, ఇక్కడికి మేము ఇంటి పని చేయడానికి రాలేదు తెలుసా. ఐలా తన పినతల్లిని చెల్లెళ్లను సంతోషపెట్టడానికి రాత్రి పగలు ఒక్కరితే ఇంటి పని మొత్తం పూర్తి చేసేది. అందుకు ఆ ముగ్గురు కలిసి ఐలాను ఆట పట్టిస్తూ ఉండేవారు. ఆహారాన్ని సరిగ్గా ఇచ్చేవారే కాదు. ఐలా ఓ రోజు వంట పనిలో ఉండగా చెల్లెళ్ళు హేళనగా మాట్లాడుతూ, ఐలా, ఈ రోజు నుండి నిన్ను సిండ్రెల్లా అని పిలుస్తానులే. అలా ఐలా పేరు సిండ్రెల్లాగా మారిపోయింది. ఒకరోజు రాజుగారి సభలో జరిగే విందుకు ఐలా తండ్రిని పిలవడానికి ఒక భటుడు వచ్చాడు. చూడు, నా బట్టలు ఎంత అందంగా ఉన్నాయో కదా. అవునా? మేము ఎంతో అందంగానే ఉన్నాం కదా. పినతల్లి తన పిల్లలతో కలిసి రాజదర్బారుకు వెళ్ళడానికి ఆసక్తిగా ఉంది. కానీ సిండ్రెల్లా రాజమహల్కు రావడం పినతల్లికి అస్సలు ఇష్టం లేదు. నీకు ఆహ్వానం రాలేదు, అందువల్ల ఇంట్లో ఉండి పనులన్నీ పూర్తి చేసుకో. పినతల్లి, చెల్లెళ్ళు సిండ్రెల్లాను ఇంటిలో ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారు. నాకు రాజమహల్కు వెళ్ళాలనే కోరిక. నీ మనసులోని కోరిక నెరవేరుతుంది. అలా ఓ తీయని కంఠస్వరం వినిపించింది. సిండ్రెల్లా ఆశ్చర్యంగా చుట్టూ చూసింది. అంతలోనే ఆమె ముందు ఓ దేవత ప్రత్యక్షమైంది. నేను దేవతల తల్లిని. ఈరోజు నేను నీ కోరికను తీర్చడానికి వచ్చాను. నా వెంట ఇంటి వెనకకు రా. ఇంటి వెనక గల కూరగాయల తోటను తన మంత్రదండంతో తాకగానే అది కాస్త బంగారు రథంగా మారిపోయింది. గిలిగిలి గిలిగిలి గిలిగిలి, గుర్రాలైపోండి నా చిట్టి ఎలుకలు. అదేవిధంగా జరిగి గుర్రాలు రథానికి కట్టబడ్డాయి. 2 భటులను రథాన్ని తోలేందుకు సిద్ధపరిచింది. సిండ్రెల్లా సంతోషంతో గెంతసాగింది. అబ్బా, ఎంత బాగుందో. గిలిగిలి 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 హ్రీం. సిండ్రెల్లాను మార్చివే. అద్భుతం జరిగి సిండ్రెల్లా రాజకుమారిగా మారిపోయింది. ఆమె ఎత్తైన చెప్పులు, బంగారు వర్ణం గల జుట్టు ఎంతో చూడముచ్చటగా ఉన్నాయి. సిండ్రెల్లా నవ్వుతూ దేవతాస్త్రీకి ధన్యవాదాలు తెలిపింది. ఓ తల్లి దేవతాస్త్రీ, నీవు చాలా మంచిదానవు. వెళ్ళు బిడ్డ, రాజమహల్లో నాట్యం చెయ్యి. కానీ ఓ విషయం గుర్తుంచుకో, అర్ధరాత్రి 12 గంటల్లోపే నీవు ఇంటికి తిరిగి రావాలి. ఎందుకంటే ఆ తర్వాత నా మంత్రశక్తి పనిచేయదు. ఓ దేవతాస్త్రీ, నన్ను విశ్వసించు. నేను వాగ్దానం చేస్తున్నాను. నేను రాత్రి 12 గంటలకల్లా తిరిగి వచ్చేస్తాను. బంగారు రథంలో సిండ్రెల్లా రాజమహల్ను చేరుకుంది. త్వరగా వేదికను చేరుకొని అందరి దృష్టిని ఆకర్షించింది. చూడు చూడు, రాకుమారుడు ఆ కొత్త అమ్మాయిని చూస్తున్నాడు. అవునవును, అతడు ఆమెతో తప్ప ఇంకెవ్వరితో నాట్యం చేయడానికి ఇష్టపడటం లేదు. రాకుమారుడు పూర్తిగా సిండ్రెల్లాతోనే ఉండిపోయాడు. హఠాత్తుగా 12 గంటలు కొట్టింది. అరే, నేను వెళ్ళిపోవాలి. కొద్దిసేపు